మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 4/5/2022 బుధవారం, మే 4వ తారీఖు బుధవారం. ఈరోజు మార్కెటు ఉదయం మైనస్లోనే స్టార్ట్ అయింది. కొంచెం తర్వాత రాను అది కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది. అది ఎందుకో ఏంటో చూద్దాము. అయితే ఏం జరిగింది అంటే 2 గంటలకి RBI గవర్నర్ గారు రెపో రేటు, CRR రేటు ఇంక్రీజ్ చేయటం జరిగింది సడన్గా. అంటే 2 గంటలకి RBI గవర్నర్ గారు దాస్ గారు అనౌన్స్ చేయటం జరిగింది. రెపో రేటు 40 BPS పాయింట్లు పెంచడం జరిగింది. అంతకుముందు 4 ఉన్నదల్లా 4.40 చేసారు రెపో రేటు. తర్వాత CRR కూడా ప్లస్ 50 BPS పెంచి అది 21/5 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 2018 ఆగస్టు తర్వాత మళ్ళీ పెంచడం అన్నమాట. అందుకని ఏదైతే మన మార్కెట్లు ఉన్నాయో ఒకటేసారి పడిపోవటం జరిగింది. ఈ రెపో రేటు, CRR రేట్లు పెంచడం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి, ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి, ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ పెంచాల్సిన అవసరం వచ్చింది అని అనౌన్స్ చేయడం జరిగింది ఒకటి. ఈరోజు రాత్రికి ఇండియన్ టైమింగ్స్ ప్రకారము 11:30 గంటలకి అమెరికాలో వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తారు. ఇవాళ పెంచే అవకాశం కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే 50 BPS పాయింట్లు పెంచే అవకాశం ఉంది రాత్రికి. అందుకని మన మార్కెట్లు కూడా అది పడటం జరిగింది. 2 గంటల వరకు బాగానే అంటే ఉంది, కానీ 2 గంటల నుంచి ఇంకా పెద్ద మొత్తంలో ఫాల్ అయింది. 55,501 వరకు లోకి వచ్చి చివరికి ఒక 170 పాయింట్లు ఆ లో నుంచి రికవర్ అవ్వటం జరిగింది. హైకి లోకి డిఫరెన్స్ ఎంత అంటే 57,184 పాయింట్లు హైకి వెళ్తే 55,501 లో ఈరోజు. అంటే 56,000కు ఇది ఒక 500, అదొక 1184, అంటే సుమారుగా 1684 పాయింట్లు మార్కెట్ లో నుంచి హైకి రావటం జరిగింది. 1684లో 1300 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత 1306.96లో మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. 2.29%. 55,669.03 పాయింట్లలో క్లోజ్ అవ్వటం జరిగింది. ఏవైతే సెన్సెక్స్ BSE 30 ఉంటాయో 30లో 3 మాత్రమే ప్లస్, మిగిలిన 27 మైనస్లోనే ఉన్నాయి. తర్వాత NSEకి వచ్చేటప్పటికి NSE 391.5 మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది కూడా సేమ్ 2.29%. అడ్వాన్సెస్ వచ్చి 5, డిక్లైన్స్ 45. అందులో 3 ప్లస్, ఇందులో 5 ప్లస్, ఇందులో 45 మైనస్, అందులో 27 మైనస్ అయిన తర్వాత ఈరోజు ఏమిటి 5 ప్లస్ అంటే ONGC, బ్రిటానియా, పవర్ గ్రిడ్, NTPC, కోటక్ బ్యాంక్, ఇవి పాజిటివ్. ఇక నెగిటివ్లోకి వచ్చేటప్పటికి అదాని పోర్ట్స్, హిండాల్కో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవి ఉన్నాయి. తర్వాత మన ఏదైతే ఒక్క సెక్టార్ కాదు అన్ని సెక్టార్లు కూడా పడటం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చాక బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా పడటం జరిగింది. ఈ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 899.20 మైనస్, 2.49%. బ్యాంకింగ్ సెక్టార్లో 12 షేర్లు ఉంటాయి. బ్యాంకు ఒకటే ప్లస్లో, మిగిలిన 11 కూడా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. తర్వాత ఈరోజు ఏ సెక్టార్ కూడా లేదు, అన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అయింది. FMCG సెక్టార్ మాత్రం బాగా మైనస్ ఎక్కువ అవటం జరిగింది. అయితే ఈ ఇండియా విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 7.86, అంటే ఒకసారి 10% కూడా ప్లస్లోకి వెళ్ళటం జరిగింది. అంటే అది ఎంత ప్లస్లోకి వెళ్ళింది అంటే మార్కెట్ అంత మైనస్ అనేది అర్థం అనమాట. అటువంటిది లాస్ట్కి 7.86%లో ప్లస్లోనే క్లోజ్ అయింది. అంటే అబౌవ్ 20లో క్లోజ్ అవటం జరిగింది. అదొకటి బ్యాడ్ అనమాట. ఇది ఎప్పుడైనా కానీ బిలో 20లో ఉందంటే ఒక విధంగా గుడ్ న్యూస్,
అటువంటిది విక్స్ ఇవాళ చాలా హై పెరగటం జరిగింది. మన మార్కెట్లు కూడా పడటం వలన అది సింపుల్గా అది. ఇక తర్వాత ఇక టర్నోవర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు మనకి టర్నోవరు ఎఫ్ఎండ్ఓలో ఎంత జరిగింది? 126,73,044.55 కోట్లు టర్నోవర్ జరిగింది. 126 ఇది ఎఫ్ఎండ్ఓలో. తర్వాత క్యాష్ మార్కెట్లో వచ్చేటప్పటికి టర్నోవరు క్యాష్ మార్కెట్లో 61,884.12 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. బిఎస్సిలో వచ్చేటప్పటికి టర్నోవరు బిఎస్సిలో ఈరోజు హైయెస్ట్ జరిగింది. జనరల్ 4,000, 5,000 మధ్యలో కోట్లు జరిగింది. ఇటువంటిది ఈరోజు 13,702.50 కోట్లు టర్నోవర్ బాగా జరిగింది ఇవాళ. అంటే నియర్లీ 300%, 4,000 నుంచి 13,000కి టర్నోవర్ పెరగడం జరిగింది బిఎస్సిలో. ఇక తర్వాత మనం గమనించవలసింది ఏంటిది అంటే మన ఈరోజు మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అనుకోండి, యుఎస్ మార్కెట్లు, అంటే ఉదయం గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్లోనే ఫ్లాట్గానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అవి కూడా యూరోపియన్ మార్కెట్లు మైనస్లో నడుస్తున్నాయి. అయితే అవి 0.64, 0.46 ఏదో యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు రన్నింగ్ మైనస్లో. కానీ మన మార్కెట్లో వచ్చేటప్పటికి 2.29% పెరగడం జరిగింది మైనస్లో. ఎందుకు 2.29 పోయింది అంటే సేమ్ ఇదే ఈ సిఎల్ఆర్ రెపో రేట్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆర్బీఐ గవర్నరు డెసిషన్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బట్టి, అంటే ఈరోజు రాత్రికి నా ఆలోచన ప్రకారం అమెరికాలో కూడా వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లను బట్టి రేపు ఉదయం మన మార్కెట్లో ఎలా అనేది జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక ఇంకొకటి రేపు వచ్చి అంటే మనకి నిన్న సెలవు ఉంది, అసలు రంజాన్ సెలవు. కాబట్టి నిన్నటి మార్కెట్, ఈరోజు మార్కెట్, ఈరోజు ఈ వడ్డీ రేట్లు సిఆర్ఆర్, సిఎల్ఆర్ ఇవి అనౌన్స్ చేయటం, ఇంకోటి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు వడ్డీ రేట్లు అనౌన్స్ చేయటం, దీని మీద మన మార్కెట్లు బాగా ఎఫెక్ట్ జరగడం జరిగింది. అయితే ఏషియన్ మార్కెట్లు పెద్దగా అంటే మామూలుగానే, అంటే పెద్దగా ఏం లేవు, అవి మిక్స్డ్గానే ట్రేడ్ అయినాయి. కాకపోతే కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి, ఏదో 1.5 అంటే ఫ్లాట్గా. అంటే షాంఘై మాత్రం 2.5% ప్లస్లో క్లోజ్ అయింది. జకర్తా ప్లస్లోనే క్లోజ్ అయింది. కోస్పీ, సెట్ కాంపోజిట్, తైవాన్ ప్లస్లోనే క్లోజ్ అయింది. హాంకాంగు ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ మన మార్కెట్లో ఏంటంటే ఇది రీజన్. ఇక తర్వాత మనం గమనించవలసింది ఏమిటి అంటే ఈరోజు నైట్ని బట్టి రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. రిజల్ట్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, మంచిగున్నాయి కూడా పడుతున్నాయి, బాగలేనివి కూడా పడుతున్నాయి, బాగలేనివి పడుతూనే ఉన్నాయి, మంచిగున్నాయి రిజల్ట్స్ బాగానే అవి పడుతున్నాయి, రాబోయే రిజల్ట్స్ మంచిగుంటాయి కూడా అవి కూడా పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు బాగా అప్రమత్తంగా ఉండాలి. ఏ షేర్లు బాగా మూమెంట్ వస్తాయో అవి గమనించి అవి మనము ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే ఎంటర్ అవుతారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కనుక వెయిట్ చేయగలిగితే తప్ప ఇప్పట్లో ఏం కనపడట్లేదు. అంటే వాల్యూ ఉన్నా కానీ అవి ఇప్పుడు మూమెంట్ కనపడట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈరోజు వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి రేపు మళ్ళీ ఎల్లుండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మనం ఆల్రెడీ ఒక 40 బీపీఎస్, సిఎల్ఆర్, సిఆర్ఆర్ 50 బీపీఎస్ పెంచడం జరిగింది. అంటే వడ్డీ రేట్లు ఏవైతే పెరుగుతున్నాయో, అంటే వరల్డ్ మొత్తం ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో దాన్ని బట్టి వడ్డీ రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్ళీ మార్కెట్లు కొంచెం డౌన్ఫాల్ అవుతుంది. అయితే ఎక్కడో ఒక దగ్గర సెట్ అయింది, అంటే పడ్డంత వరకు పడ్డాక మళ్ళీ అవి సైడ్ వేస్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంటు ఏ డెసిషన్ తీసుకుంటుంది దాన్ని బట్టి మన మార్కెట్లు కూడా బిహేవ్ చేస్తాయి. మన పని ఏంటిది అంటే వాల్యూ కనుక ఉండి ఇమీడియట్ కాకపోయినా ఒక క్వార్టర్ కనుక వెయిట్ చేయగలిగితే మంచి పైసలు వస్తాయి. వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు ఈ ఇన్ఫ్లేషన్తో ఉపయోగపడేటటువంటి, ఇన్ఫ్లేషన్ పెరిగినా సంబంధం లేనటువంటి షేర్లను చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ పెరిగిన కంపెనీల మీద భారం పడినటువంటి కంపెనీలు ఏమున్నాయో అవి అబ్జర్వ్ చేయాలి. వాటితో పాటు మనం అవి ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో ఏవైతే ఉన్నాయో అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ కొంచెం అంటే ఇప్పట్లో అంటే సైడ్ వేస్ అంటారు. సైడ్ వేస్ అంటే కొంచెం మామూలుగా ఉంటుంది, అంటే మరీ ఉధృతంగా పెరగటం అనేది కొంచెం టైం పడుతుంది అనేది. కానీ వాల్యూ ఉన్నాయి కనుక మీరు కొనుక్కుంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక 3 months ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు మేలో ఉన్నాం, జూన్ జూలై అయిపోతే జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి.
అప్పటికల్లా మళ్ళీ మాన్సూన్స్ అంటారు. తర్వాత ఏంటిది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే జూన్ ఎండింగ్ తోటి ఉంటుంది, జూన్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అందుకని మళ్ళీ అప్పటికల్లా మళ్ళీ కొంచెం సెట్ అవుతుంది. ఇది సింపుల్గా పోస్ట్ మార్కెట్ యొక్క విశ్లేషణ. ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటి కంటెంట్ న్యూస్ అనమాట ఈరోజు విశ్లేషణ. ఈ వార్తలు ఏమిటి అంటే, నిన్న రంజాన్ మనకు మార్కెట్ సెలవు ఉంది, మన సోమవారం వర్కింగ్ డే రోజు జరిగింది. అయితే సోమవారం రోజు కూడా ఎఫ్ఐఐలు అమ్మడం జరిగింది 1853.46 కోట్లు. మన డిఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 1951.10 కోట్లు వాళ్ళు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐలు అమ్ముతూనే ఉన్నారు, డిఐలు మన వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఇది 1st తారీఖు నాడు. నిన్న 1st తారీఖు కాదు, 2వ తారీఖు సోమవారం నాడు. 3వ తారీఖు నిన్న రంజాన్ సెలవు ఉంది. ఈరోజు 4వ తారీఖు. ఈరోజు మార్కెట్ ఆర్బీఐ రెపో రేటు CRR రేట్ల వల్ల మార్కెట్ ఫాలో అవడం జరిగింది. ఇక వార్తల్లోకి వస్తే, లక్ష్మీ ఆర్గానిక్స్ ఫండ్స్ రేజింగ్ చేస్తుంది. QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మరియు NCDL ద్వారా ఫండ్స్ రేజ్ చేస్తుంది. తర్వాత ఆదాని విల్మారు ఎక్వైర్ చేయడం జరిగింది. కోహినూరు బాస్మతి రైస్ బ్రాండ్ని వాళ్ళు మెక్ కార్మిక్ స్విట్జర్లాండ్ అనమాట, అది GmbH ఆ కంపెనీ నుంచి వీళ్ళు కోహినూర్ బ్రాండ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. అయితే కోహినూర్ 2 ఉన్నాయి, మన కోహినూర్ ఒకటి, ఇంకో కోహినూర్. ఈ కోహినూర్ వేరే, అంటే మన ఇండియాలో కూడా కోహినూర్ బాస్మతి బియ్యం ఒకటి ఉంది బ్రాండు, అది కాదు, ఇది వేరే స్విట్జర్లాండ్ కంపెనీ, ఇది కోహినూర్దే. తర్వాత US ఫెడ్ పాలసీ ఈరోజు అమెరికాలో వడ్డీ రేట్లు రాత్రి 11:30 మన ఇండియన్ టైం ప్రకారం అనౌన్స్ చేస్తారు. తర్వాత రూట్ మొబైల్ వచ్చి DLT ప్లాట్ఫామ్ను ఒక ఎక్వైర్ చేయడం జరిగింది 130 కోట్ల రూపాయలకి. తర్వాత జైడస్ క్యాడిలా US FDA పర్మిషన్ రావడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత వెల్స్పన్ కార్ప్ ఉంది, అది దానికి 706 కోట్లు IOC నుంచి ఆర్డర్ రావడం జరిగింది వెల్స్పన్ కార్ప్కి. తర్వాత ఇన్ఫో ఎడ్జ్ వచ్చి అది 3 న్యూ స్కీములు లాంచ్ చేస్తుంది, దానికోసం ఇన్వెస్ట్ చేస్తుంది. టెనాసెక్ అనే అనమాట, 3 స్కీముల్ని వాళ్ళు కోసం ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు. తర్వాత SML ఇసుజు వాళ్ళు సేల్స్ ఇంక్రీజ్ అయినాయి. SML ఇసుజు అంటే మారుతి మాదిరి, అది కూడా ఒక మోటార్ది అనమాట, అది బస్సులు గిసులు ఉంటాయి, మినీ బస్సులు, అది ఆ కంపెనీ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయింది, సేల్స్ బాగా పెరిగినాయి. తర్వాత వోల్టాస్ వచ్చి జాయింట్ వెంచరు హాంకాంగ్ కంపెనీ తోటి జాయింట్ వెంచరు జరిగింది, హై ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ అదేంటిది అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, సర్వీసు, అంటే ఇన్వర్టర్లు, కంప్రెషర్లు, అది హాంకాంగ్ కంపెనీ అనమాట. హాంకాంగ్ కంపెనీ తోటి వోల్టాస్ వాళ్ళు జాయింట్ వెంచరు అయ్యి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, సర్వీసు, ఇన్వర్టర్లు, కంప్రెషర్లు అవన్నీ చేస్తారు అన్నట్టు వోల్టాస్ వాళ్ళు. తర్వాత హిందుస్థాన్ జింకు స్వీడన్ కంపెనీ తోటి ఒక MOU కుదుర్చుకుంది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత సింధు మన మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఉంది, అది 9 వాళ్ళ యూనిట్లు ఉన్నాయి, అన్నీ మెర్జ్ అయిపోయినాయి, దాంట్లోకి మెర్జ్ అవుతున్నాయి, ఇది మ్యాక్రోటెక్ డెవలపర్స్. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్కి US FDA పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత టాటా స్టీలు స్ప్లిట్టింగ్ జరుగుతుంది, ₹10 ఫేస్ వాల్యూ రూపాయిగా. తర్వాత మిస్టాన్ ఫుడ్స్ అని, మిస్టాన్ MISHTAN మిస్టాన్ ఫుడ్స్ వాళ్ళు లాంచ్ చేశారు రాక్ సాల్ట్ని, బ్రాండ్ మిస్టాన్ అనే పేరుతోటి రాక్ సాల్ట్ని, సైంధవ లవణం దాని పేరు, రాక్ సాల్ట్ని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత గుజరాత్ డిస్టిలర్స్ కూడా స్ప్లిట్ చేస్తుంది ₹10 రూపాయిగా. తర్వాత అరబిందో ఫార్మాకి US FDA పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఎక్వైర్ చేయడం జరిగింది 100% స్టేకు రీజెన్సీ కన్వెన్షన్ సెంటర్ హోటల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని వీళ్ళు మొత్తం ఆదాని ఎంటర్ప్రైజెస్ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత RITES రైట్స్ అది MOU కుదుర్చుకుంది IIT గౌహటి తోటి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం RITES MOU కుదుర్చుకుంది IIT గౌహటి దాంతో. తర్వాత రైల్టెల్ కార్పొరేషన్కి ఆర్డర్స్ రావడం జరిగింది 97.674 crores MP స్టేట్ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది రైల్టెల్ కార్పొరేషన్కి. తర్వాత బన్స్వార్ సింటెక్స్ ఒక కంపెనీ ఉంది, అది కూడా స్ప్లిట్టింగ్ చేస్తుంది ₹10 ₹5గా. తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 100 కోట్లు, గోల్డియం ఇంటర్నేషనల్కి 100 కోట్లు. తర్వాత UPL ఏదైతే ఉందో యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ ఎక్వైర్ చేస్తుంది
అది ఆప్టి సిహెచ్ఓఎస్ అనే ఒక కంపెనీని, అది ఏంటిదంటే న్యాచురల్ డిరైవ్డ్ ఫంగిసైడ్, అంటే న్యాచురల్గా అది చేయటం కోసం న్యాచురల్ ప్లాంట్ ప్రొటెక్షన్ అది కంటెంట్, అది కంపెనీ ఆప్టి సిహెచ్ఓఎస్ కంపెనీ. ఈ న్యాచురల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు న్యాచురల్ డిరైవ్డ్ ఫంగిసైడ్స్ అని అదనమాట అది చేసే పని. ఆ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది, యూపీఎల్. ఇది సింపుల్గా ఈరోజుకి మీకు వార్తలు. నేను మరలా ఇంకో వేరే వార్తలతోటి ఇంకో వీడియో చేస్తాను. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.